అందరికీ నమస్కారం అండి. రీపాటింగ్ ప్రక్రియలో మనం ఇప్పుడు లెమన్ రీపాటింగ్ చేస్తున్నాము. ఈ లెమన్ను సీడ్లెస్ లెమన్ అంటారు. ఇందులో చాలా తక్కువగా సీడ్స్ ఉంటాయి, కొన్నిట్లో అసలు సీడ్సే ఉండవు. ఇప్పుడు ఈ లెమన్ పూర్తిగా పూత పింద మీద ఉంది. ఈ దశలో చాలా జాగ్రత్తగా మార్చాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ బకెట్లో ఉంది. ఈ బకెట్ కెపాసిటీ 17-18 లీటర్ల కెపాసిటీ ఉంటుంది. మొక్క పెద్దదవుతుంది కాబట్టి పెద్ద బకెట్లోకి మార్చాలి, పెద్ద టబ్బులోకి మార్చాలి. ఇలా పెద్ద టబ్బులోకి మార్చడం వలన సాయిల్ ఎక్కువగా ఉండి మొక్కకు కావలసినటువంటి న్యూట్రియంట్స్ సఫిషియెంట్గా అందుతూ ఉంటాయి. అదే చిన్న టబ్బులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ మొక్కకు సరిపోవు కనుక పెద్ద టబ్బులోకి మార్చాల్సి ఉంటుంది. ఇలా బకెట్లోంచి రిమూవ్ చేసిన తర్వాత వేర్ల చుట్టూ ఉన్నటువంటి సాయిల్ని కొంచెం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని వేర్లను కూడా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇలా వేర్లను రిమూవ్ చేయడం వల్ల మళ్ళీ కొత్తగా వేర్లు పుట్టుకొచ్చి మొక్క ఎదుగుదల కూడా బాగుంటుంది. రూట్స్ అయితే పైన బాగా స్ప్రెడ్ అయిపోయినాయి. కొంత సాయిల్, కొంత రూట్స్ కూడా ట్రిమ్ చేసేసి మళ్ళీ పెట్టడం జరుగుతుంది. ఈ సీడ్లెస్ లెమన్ రీపాటింగ్ చేయడం కోసం 100 లీటర్స్ ఉన్నటువంటి ఒక టబ్ని ఎంచుకొని అందులో సాయిల్ మిక్సప్ చేసి ఫిల్అప్ చేయడం జరిగింది. కానీ సాయిల్ కొంతవరకు మాత్రమే టబ్లో ఫిల్అప్ చేయడం జరిగింది. మొక్కను దాంట్లో ప్లేస్ చేసిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత ఆ మిగతా భాగాన్ని కూడా సాయిల్తో ఫిల్అప్ చేయడం జరుగుతుంది. కానీ అలా నాటేటప్పుడు టబ్బుకి సగం కంటే పై భాగాన్ని మాత్రమే మొక్క నాటాలి. దీనివలన ఈ మొక్కకు వచ్చిన వేళ్ళు కింద కంటే కూడా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. అంటే టబ్ యొక్క బాటమ్ లైన్ వరకు కూడా వేర్లు వ్యాపించడానికి తగినటువంటి ప్లేస్ దొరుకుతుంది. थोड़ा ऊपर रख सकते हैं इसको, थोड़ा सॉइल भर के इसको हटा दो सॉइल। మొక్కను అందులో కూర్చోబెట్టిన తర్వాత ఒకవేళ మనకి కిందకి పెట్టామని చెప్పి అనుమానం వస్తే వెంటనే మొక్కను తీసి పక్కన పెట్టి టబ్బులో మరి కాస్త సాయిల్ ఫిల్అప్ చేసి ఆ హైట్ చూసుకున్న తర్వాత మళ్ళీ మొక్కని ప్లేస్ చేయాలి. అలా ప్లేస్ చేసిన తర్వాత మొక్క చుట్టూరా పూర్తిగా సాయిల్తో ఫిల్అప్ చేసి అలా ఫిల్అప్ చేసినటువంటి సాయిల్ని గట్టిగా అదమాలి. అలా ప్రెస్ చేయటం వలన మొక్క నిలబడటానికి గ్రిప్ దొరుకుతుంది. అంతేకాకుండా వేర్లు అందుట్లోకి చొచ్చుకుపోయి మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. గాలి వాన వచ్చినప్పుడు అటు ఇటు ఒరిగిపోకోకుండా ఉంటుంది. కొత్తగా ఫిల్అప్ చేసినటువంటి సాయిల్ కాబట్టి సాయిల్ మొత్తం లూజ్గా ఉంటుంది కొన్నాళ్ళ వరకు. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. ఇంకా సాయిల్ ఫిల్అప్ చేసేటప్పుడు టబ్బుల్లో పూర్తిగా పైభాగం వరకు కూడా ఫిల్అప్ చేయడం అవసరం. ఈ మట్టి మిశ్రమంలో రోజు నీళ్లు పోస్తాం కాబట్టి నీళ్లు పీల్చుకొని మెల్లమెల్లగా కాస్త మట్టి అణిగిపోయే అవకాశం ఉంటుంది. అంటే లెవెల్ కొంచెం డౌన్ అవుతుంది. ఈ మొక్కను రీపాటింగ్ చేసే ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి మనకు పూసినటువంటి పూలు కానీ పిందెలు కానీ కాయలు కానీ ఏమైనా ఉన్నాయో చూస్తే అన్నీ గ్రీన్గా ఉండటం వల్ల ఆకుల మధ్య సరిగ్గా కనపట్టలేదు, కానీ పూలు పిందెలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. కొన్ని కాయలు పెద్ద అయిన కాయలు మాత్రం కనిపిస్తున్నాయి. మిగిలిన పూత పిందెలు పెద్ద అయిన తర్వాత కాయ రూపంగా మారిన తర్వాత మళ్ళీ మరొకసారి మీకు చూపిస్తాను. మన దగ్గర లెమన్స్ కొన్ని వెరైటీస్ ఉన్నాయి. ఆ ఉన్న వెరైటీస్లో ఇది సీడ్లెస్ లెమన్. ఇందులో విశేషం సీడ్స్ తక్కువగా ఉండటం, లేకపోతే అసలు ఒక్కొక్కసారి సీడ్స్ ఉండవు కనుక జ్యూస్ చాలా బాగా ఎక్కువ వస్తుంది, చూడడానికి బాగుంటాయి. అలాగే మన దగ్గర మరికొన్ని లెమన్ ప్లాంట్స్ ఉన్నాయి. వాటిని కూడా రీపాటింగ్ చేయాల్సి ఉంటుంది. టబ్స్ అయితే ఆల్రెడీ ప్లేస్ చేయడం జరిగింది. వాటిలో కూడా సాయిల్ ఫిల్అప్ చేసాము. లెమన్ ప్లాంట్స్తో పాటు వేరే ప్లాంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాటిని కూడా ఇందులో టబ్స్లో ఒక్కొక్కటిగా రీపాటింగ్ చేస్తాం. ప్రతి ఒక్క మొక్కని రీపాటింగ్ చేయటానికి ముందు ప్లాంట్లో రిమూవ్ చేసే ముందు చూపించటం, ఆ తర్వాత రీపాటింగ్ చేసేటప్పుడు కూడా సాయిల్ ఎంతవరకు వేసాను, ఎలా ఫిల్అప్ చేశాను అని కూడా ఒక్కొక్కటి విడిగా చూపిస్తాను. అలాగే గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలు అన్నీ కూడా రీపాటింగ్ చేసిన తర్వాత గార్డెన్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి మీకు వివరంగా చూపిస్తాను. ఇలా రీపాటింగ్ చేసే విధానం చూపించటం, గార్డెన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అని చూపించటం ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా కనుక ఉపయోగపడితే లేదా ఈ పాటింగ్ చేసే విధానం కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే దీనికి సంబంధించినటువంటి ఏమైనా సూచనలు కనుక మీరు ఇవ్వదలుచుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. మీ యొక్క సూచనల కోసం, సలహాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. దీనితో పాటు మరిన్ని వెరైటీ వీడియోలు మీరు కనుక చూడాలనుకుంటే లైఫ్ బియాండ్ యూనిఫారం విత్ మానికొండ హనుమంతరావు అనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో గార్డెన్తో పాటు విశాఖ తీరంలోని విశేషాలు,
కన్యాకుమారిలోని కొన్ని దృశ్యాలు, రామేశ్వరంలోని సముద్ర తీరం, ఇలా రకరకాలైన వీడియోలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రిటైర్ అయిపోయిన తర్వాత మనం ఏమేమి చేయొచ్చు చూడొచ్చు అన్నీ ఉంటాయి. అందుకే మన ఛానల్ పేరు లైఫ్ బియాండ్ యూనిఫార్మ్, అంటే లైఫ్ బియాండ్ రిటైర్మెంట్ తర్వాత జీవితం. మరొక చక్కని వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్.